బీసీల హక్కుల సాధన కోసం బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. బీసీ ధర్మదీక్ష పేరుతో మంగళగిరిలోని పూలియ మండల్ భవన్ వేదికగా ఆయన ఈ పోరాటాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడంతోనే ప్రత్యక్ష ఆందోళనకు దిగినట్లు ఆయన స్పష్టం చేశారు. అమరావతిలో బీసీలకు 1000 ఎకరాల కేటాయింపు, ప్రత్యేక రక్షణ చట్టం వంటి 5 కీలక డిమాండ్ల సాధన లక్ష్యంగా ఈ దీక్ష కొనసాగుతుందని పార్టీ నేతలు తెలిపారు. ఇక ఇదే అంశంపై బోడే రామచంద్ర యాదవ్ తో మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫేస్ టు ఫేస్. సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారు బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్. అసలు ముఖ్యంగా ఇలా ప్రధాన డిమాండ్స్ ఏంటి, అసలు ఈ దీక్ష ఏ విధంగా జరగబోతుంది ఏంటి అనేది కూడా ఆయన మాటలు తీసుకుని ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా మీ డిమాండ్స్ ఏంటి? బీసీ ధర్మదీక్ష యొక్క డిమాండ్లను ఇప్పటికే స్పష్టంగా ప్రకటించడం జరిగింది. 1, బీసీలకు వెంటనే రక్షణ చట్టం అమలు చేయాలి. 2, అమరావతి రాజధానిలో బీసీలకు కనీసం 1000 ఎకరాలు కేటాయించాలి. అదేవిధంగా బీసీల యొక్క సమగ్ర కులగణన చేపట్టి విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల ఎన్నికల్లో 44% రిజర్వేషన్లు కల్పించాలి. బీసీ కార్పొరేషన్లు నిధులు కేటాయించాలనే 5 ప్రధాన డిమాండ్లతో గత ఫిబ్రవరి 22వ తేదీన బీసీ సింహగర్జన కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రభుత్వం ముందుంచినప్పటికీ కూడా ప్రభుత్వం దీని మీద స్పందించడం లేదు. కాబట్టి ఈరోజు బీసీ ధర్మదీక్ష పేరుతో నిరాహార దీక్ష కూర్చున్నాము. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి ఈ 5 డిమాండ్లను నెరవేర్చేంత వరకు ఈ దీక్ష కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మీ దీక్షకు మద్దతు ఏ విధంగా ఉంది? పూర్తి స్థాయిలో బీసీ వర్గాలతో పాటు మిగిలిన అన్ని వర్గాలు కూడా బీసీ ధర్మదీక్షకు మద్దతు ఇస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మేము ప్రభుత్వం ముందుంచున్నది న్యాయపరమైన డిమాండ్లే కానీ గొంతెమ్మ కోరికలు కాదు. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించేంత వరకు ఈ దీక్ష కొనసాగుతుంది. ఈ దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ వర్గాలతో పాటు మిగిలిన అన్ని వర్గాలు మద్దతు ఇస్తున్నారు. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే బీసీల హక్కుల సాధన కోసం బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారు. పెద్ద ఎత్తున బీసీలకు సంబంధించినటువంటి ఏదైతే ప్రధాన డిమాండ్లు ఉన్నాయో అవన్నీ కూడా సాధించుకునే విధంగా ఈ దీక్ష కొనసాగుతుంది. అన్ని వర్గాల నుంచి కూడా మంచి మద్దతు ఉందని చెప్తున్నారు. బీసీ హక్కుల సాధన